ఓకేనా? తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం గండీడు మహమ్మదాబాద్ మండల విలేకరులతోటి ఈరోజు సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. పండుగ రోజు జర్నలిస్టు మిత్రులు ఆహ్వానించి ఫెడరేషన్ సభ్యత్వం రెన్యువల్ చేసుకోవడం, కొంతమంది కొత్త వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకోవడం శుభసూచకం. తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, గత ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్ర సమితి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండానే చాలా చోట్ల ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసినాం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సరం పూర్తి అయింది, జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమంకి సంబంధించిన ఒక విధానం ఇప్పటివరకు రూపకల్పన చేయలేదు. జర్నలిస్టులై చిన్న సమస్యలే ఉన్నాయి, 3 సమస్యలు. ఒకటి అక్రిడేషన్ కార్డు, రెండోది హెల్త్ కార్డు, మూడోది ఇంటి నిర్మాణానికి సంబంధించి. పెద్ద డిమాండ్లు ఏం లేవు, కానీ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాలు నాయకులు ఫోర్త్ ఎస్టేట్ను తక్కువ చేసే విధంగా, బలహీనపడే విధంగా చర్యలు తీసుకుంటే జర్నలిస్టులు రాజకీయ నాయకులపైన అధికారులపైన ఆధారపడి ఉండే విధంగా దీన్ని తక్కువ చేసి చూడడం జరిగింది. కానీ మన భారతదేశ రాజ్యాంగం దీన్ని ఫోర్త్ ఎస్టేట్గా గుర్తించి ఒక సమున్నతమైన స్థానం ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అణచివేసే పద్ధతి ఉంది. జర్నలిస్టులు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. స్వతంత్రంగా తమ కళలు కానీ తమ లోగోలు కానీ తమ డ్యూటీ భారత రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా డ్యూటీ చేస్తే ఒక గౌరవప్రదమైన వృత్తి కూడా ఉంటుంది. ప్రజలకు కూడా అంతిమంగా ప్రజలకు న్యాయం చేసినట్టు ఉంటుంది. ప్రజల్లో భాగంగానే జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు కూడా తమ వృత్తి నిక్కచ్చిగా చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే వాళ్ళ కుటుంబ భద్రత కోసం కూడా ప్రభుత్వాల దగ్గర జర్నలిస్టు కుటుంబాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు అనేక రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పెన్షన్ సౌకర్యం కూడా అమలవుతుంది. ఆ పెన్షన్ సౌకర్యాన్ని తెలంగాణలో కూడా తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే జర్నలిస్టు చనిపోతే ప్రస్తుతం ₹1,00,000 మాత్రమే తెలంగాణ మీడియా అకాడమీ ఇస్తుంది. దాన్ని 6 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది. అంటే ఒక రైతు చనిపోతే ఏ రకంగా అయితే ప్రభుత్వం ఇస్తుందో, ఒక మండల స్థాయిలో ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తీసుకుపోతున్న ఒక జర్నలిస్టుకు కనీసం ₹6 లక్షల మరణిస్తే ఇవ్వాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ఇండ్ల స్థలాలు, ప్రధానంగా నివాస స్థలం ఖచ్చితంగా అవసరం. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అవసరమే. కాబట్టి ప్రభుత్వం మొత్తం జర్నలిస్టులకు ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, ఇండ్లు కూడా కట్టి ఇవ్వాలి. ఎందుకంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చాలా చోట్ల అది అమలు కాకుండా పోయింది. ఇది ప్రజాపాలన నడుస్తుంది. ఇప్పుడు ప్రజాపాలనలో ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, ఒకవేళ అక్రిడేషన్లు కూడా తక్షణమే కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులను పొడిగిస్తూ పోతున్నారు, కొత్త కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఏంటి? కాబట్టి అవన్నీ పరిశీలన చేసుకొని మీడియా అకాడమీ తక్షణమే కొత్త కార్డులు ఇవ్వాలి, కొత్త జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. హెల్త్ కార్డులు కూడా నిమ్స్ లేదా ఇంకో 1-2 హాస్పిటల్లే పనిచేసే పరిస్థితి ఉంది. మొత్తం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న అన్ని హాస్పిటళ్ళు ఖచ్చితంగా జర్నలిస్ట్ హెల్త్ కార్డులు అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో పాల్గొనాలని కోరుతున్నాం.